విషయం ఇది నోస్ ఫార్మా కంపెనీ ఇక్కడ చిట్యాల దగ్గర ఉంది. ఫార్మా కంపెనీస్ అవసరమే, చాలా ఇంపార్టెంట్ కూడా. వీళ్ళు పెట్టి 20 ఏళ్ళు అవుతా ఉంది, అనుభవం కూడా ఉంది. ఇక్కడ 23 రోజుల క్రితం ఇదే ఆర్గనైజేషన్లో ఇట్లాంటిదే పేలింది. ఎప్పుడు చనిపోయారు. ఇప్పుడు 23 రోజుల తర్వాత మళ్ళీ సేమ్ ఇన్సిడెంటే జరిగింది. ఇది కెమికల్ ఉన్నప్పుడు దానికి చాలా ప్రివెంటివ్ ఉంటాయి, ముందస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉంటాయి. ఆ విషయంలో ఒకటి జరిగిన తర్వాత కూడా జాగ్రత్త తీసుకోలేదు. అంటే నిర్లక్ష్యమా, టెక్నిక్ తెలియదా, సలహా తీసుకోలేదా, ఇవన్నీ ఎన్నికలు తేలుతాయి. నేను చెప్పమంటే కేవలం నెగ్లిజెన్సీ, నిర్లక్ష్యం తప్ప ఇంకోటి కాదు. ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జాగ్రత్త తీసుకోవడం ఫెయిల్ అయినా. రెండవది, ఒకసారి ప్రిన్సెస్ ఎంటర్ అయిన తర్వాత ఈ ఫైర్ ప్రొటెక్షన్ డ్రెస్ ఉంటుంది. అది వీళ్ళు ఏంటంటే ఏ మిషన్ కాడ పనిచేస్తే వాళ్ళకి మాత్రం ఇచ్చారట, మిగతా వాళ్ళు మామూలుగా ఉన్నారు. అది ఇక్కడ పేలింది, అందరూ తాగలే, మొత్తం చుట్టుకుంది. కాబట్టి ప్రిన్సెస్ ఎంటర్ అయిన తర్వాత ప్రొటెక్టివ్ డ్రెస్ లేకుండా అందరికీ అక్కర్లేదు అంటే ఇది కూడా ఒక సంకుచిత వైఖరి అని చెప్పచ్చు, లేకపోతే వర్కర్స్ అంటే వాళ్ళకి నిర్లక్ష్యం కావచ్చు. అందువల్ల కేవలం మేనేజ్మెంటు అచేతనం వల్ల కానీ, తప్పుడు విధానం వల్ల కానీ ఈ యాక్సిడెంట్ జరిగింది. జరుగుతాయి, యాక్సిడెంట్ చెప్పి ఇప్పుడు రావు. కానీ యాక్సిడెంట్ జరగడానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోలేదు. అందులో పైపొచ్చి 23 రోజుల క్రితం జరిగిన తర్వాత మళ్ళీ జాగ్రత్త తీసుకోకపోవడం అన్యాయం. ప్రొటెక్టివ్ డ్రెస్ ఆయనే ఉంటున్నాడు, మేము ఇక్కడ ఉండే వాళ్ళు ముగ్గురికి ఇస్తాము, మిగతా వాళ్ళకి అక్కర్లేదు అంటాడు. ఈ ప్రిన్సెస్ మొత్తం దెబ్బతింది కదా. కాబట్టి ప్రిన్సెస్ ఎంటర్ అయిన తర్వాత ఆ డ్రెస్ అందరికీ ఉండాలి, ఆ తర్వాత తీసేయవచ్చు. ఈ రెండు ఈ నిర్లక్ష్య వైఖరికి మేనేజ్మెంటే బాధ్యత వహించాల్సి వస్తుంది. సరే, చనిపోయిన వాళ్ళకి ₹1,00,00,000 దాకా డిమాండ్ చేశారు ఎన్నికల సత్యం, దాన్ని నేను సపోర్ట్ చేస్తున్నా. అంటే ₹1,00,00,000 ఇచ్చిన మనిషి రాడు కదా. కాబట్టి ఇది చాలా ప్రమాదమైంది. దీనిపైన ప్రభుత్వం, తర్వాత ఇంకోటి ఏంటంటే దీనికి లేబర్ సంబంధించిన వాళ్ళు ఉంటారు, తర్వాత సేఫ్టీ మెకానిజం ఉంటుంది వాళ్ళ దగ్గర, గవర్నమెంట్ ఆఫీస్, లేబర్ ఆఫీసర్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి తనిఖీ చేసేది తెలియదు. ఇది జరిగిపోయిన తర్వాత కాదు, జరగక ముందుగా ఫ్యాక్ట్ నడుస్తూ ఉంది. దాని ఫార్మాలిటీస్ ఏంటి, మినిమం ఏం జాగ్రత్త తీసుకుంటున్నారు, ఏం ప్రొసీజర్ వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్పాల్సిన బాధ్యత గవర్నమెంట్. వాళ్ళు తీసుకోలేదు. ఒకవైపు ప్రభుత్వం నిర్లక్ష్యం, మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్ల బలైపోతున్నారు. దీన్ని ఇట్లా ఉపయోగించడం మంచిది కాదు. చనిపోయిన వాళ్ళకి ₹1,00,00,000 ఇవ్వడం, చదగాతులకి దాదాపుగా ₹50 లక్షల దాకా ఇవ్వడం, అది అంతతో సరిపోదు. నైతిక బాధ్యత వహించాలా, దీనికి తగినటువంటి పనిష్మెంట్ ఉండాలి. అంటే మేనేజ్మెంట్కి పనిష్మెంట్ ఉండాలి, లేకుండా పోతే ఇది అంటే జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన లాభాలు, ఇక్కడ సేవలు వస్తుంటాయి, సేవలు డబ్బులు ఇచ్చేస్తుంటారు, పోతుంటారు. ఇది మంచిది కాదు. ఇది కేవలం అటు సర్కార్, మేనేజ్మెంట్ కలిసి చేసిన హత్యగా మేము భావిస్తా ఉన్నాం. ఆ ప్రకారం ఎంక్వైరీ చేయమని కోరుతా ఉన్నాం.